హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా దేశం నా యాత్ర. ఈరోజు అయితే మేము తిరుపతి వెళ్తే ఎలా పోతున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్తో. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గడపట్టిన ఆన్లో పెట్టేసుకోండి. ఇలా మా అల్లుడు నిద్రస్తుందంటే మధ్యలో ఉయ్యాలు అయితే కట్టిస్తాం ఫ్రెండ్స్. వాడు చేసి అల్లరి మామూలు లేదండి, అందుకని అల్లరి తగ్గిస్తాను కానీ ఉయ్యాలు కట్టాను. సరే, వీడియో నచ్చి లైక్ చేయండి. సరదాగా అలా ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీ మూమెంటే వేరే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా వెళ్ళారని కామెంట్ చేయండి, పక్కా రిప్లై అయితే ఇస్తాను. తరువాత భోజనం సమయం అయ్యంగానే భోజనం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. భోజనాలు అయితే తలా ఒకరు తీసుకొచ్చారు. మా అమ్మ అయితే పప్పుజను రైస్ తీసుకొచ్చింది. మా అల్లుడు అయితే అర్థంటున్నారు చూడండి, మా బామ్మర్ది. తర్వాత బామ్మ అందరూ తింటున్నాను ఫ్రెండ్స్. నేను తింటున్నాను చూడండి. వీడియో వచ్చే పులిహోర తింటున్నాను ఫ్రెండ్స్. నేనైతే శ్రీవారి మెట్లలో అయితే దిగాం ఫ్రెండ్స్. చూడండి వ్యూ ఎంత బాగుందో. వీడియో చూడండి. మేమైతే అలా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసిన వెంటనే జలపాతం అయితే ఎదురైంది. అది కొంచెం జలపాతం అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అంటే కొండపై నుంచి వస్తుంది అనమాట. అచ్చం వర్షం వాటరే. ఇదిగోండి మా అల్లుడు ఎంత బాగున్నాడో చూసారా. చాలా థియేటర్ అంత థియేటోడు, మామూలు థియేటోడు కాదు. వీడి గురించి చాలా చెప్పాలన్నా ఎంత తక్కువే. అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా దేశం నా యాత్ర. ఇదిగో మేమైతే 450 మెట్లు అయితే ఎక్కాం. ఈ ఎక్కంగా సీనరీని చూసి మాకైతే 2 కాలు సార్లు చూడండి ఎంత బాగుందో. ఇలా మీరు ఎప్పుడైనా చూస్తే ఆనందించండి. శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వర్షం పడేటప్పుడు మాత్రం ఇటువైపు అయితే అస్సలు రాకూడదు. ఎందుకంటే వరద నీళ్ళు అయితే దీమే పారుతాయి అనమాట. ఇదిగోండి మా అల్లుడు ఇదే పెద్ద థియేటర్ అనమాట. మా వాళ్ళు అయితే 1200 మెట్లలో సంచులు మర్చిపోయాడు. మేము 2200 మెట్లకి ఎక్కాము. కానీ వాళ్ళేం సంచులు మర్చిపోయారు, సంచులు తీసుకురండి అంటే 2000 మెట్ల నుంచి 1200 మెట్లకి అయితే దిగబోతున్నాం. బొరాన్ ఉంటుంది అంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చి లైక్ చేయండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే ఎదురైతే కామెంట్ చేయండి. చూడండి ఎక్కువ వస్తున్నాను. మా మామయ్య వీడియో తీసినాను అయితే ఎగతాలు చేస్తున్నాడు. ఎంత బాగా ఎగతాలు చేస్తున్నాడు. మా వాళ్ళు ఎగతాలు చేయట్లేదు, అందుకే నేను అలా సిగ్గుపడుతున్నాను అనమాట. చూడండి బాగా ఎంత ఆలస్యంగా ఉందో. మొత్తానికి అయితే కిందకి వెళ్ళి తీసుకొచ్చాం అనమాట. పులుసు కారిపోయింది నాకైతే బాగా. మా మామయ్యకి ఏదో తెలియదు కానీ నాకైతే మాత్రం చోట పడిపోయామండి. ఎట్టగొట్ట ఎంత ధైర్యం ఇచ్చాడు కాబట్టి ఎడదాకా రాగలిగాం. వచ్చేసాం ఫ్రెండ్స్ పైకి. తిరుపతి దగ్గరికి వచ్చేసాం. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మీరేం చక్కగా శ్రీవారి పాదాలు చాలా తక్కువ అనమాట. శ్రీవారి పాదాలు మళ్ళీ అల్పిరి మెట్లు చాలా టఫ్ అనమాట. ఈ అల్పిరి మెట్లు అయితే కొంచెం చాలా సక్సెస్ఫుల్గా అయితే తిరుమలలోకి అయితే వచ్చేస్తాం. ఇదిగోండి శ్రీవారి మెట్ల దారి నుంచి అయితే వస్తున్నాం అనమాట. ఇదిగోండి మావాడు తేటారావు. ఇదిగోండి మా తేటారావు తేట పనులు చేస్తాడు తెలుసా అండి. పెద్ద తేడనా అంత పెద్ద తేడనా ఊరికే అమ్మాయిలు కూడా చాలు. అలా గుండు చేయించుకొని గేమ్ ఆడుతున్నాడు కూర్చోండి. మా అల్లుడు వేరే ప్రమేయాలు అనమాట. చూడండి ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి మా ఊడికి.